జై శ్రీరామ్. నేను మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం. అవుతండి, ఈ వీడియోలోను ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నానండి. దాన్ని శ్రద్ధగా ఆలకించండి. ఎందుకంటే అండి, నేను సెప్టెంబర్ 3వ తారీఖు పోలాంబా వ్రతం అని చెప్పానండి. అవుతండి, ఆ వేళ సూర్యోదయం మనకి 6 చిల్లరికి అవుతుంది. 45 నిమిషాల దాకా అమావాస్య అనేటువంటిది ఉందండి. అయితే సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో సంకల్పం అదే చెప్పుకుంటాము. ఆ ఉద్దేశంతో పోలాంబా వ్రతము మంగళవారం అని చెప్పానండి, 3వ తారీఖున. కానీ చాలామంది అమావాస్య సోమవారమే చేసుకుంటున్నారు. ఎందుకంటే అండి, సోమవారం నాడు పూర్తిగా ఉంది అమావాస్య. మంగళవారం నాడు ఒక 45 నిమిషాల నుంచి 50 నిమిషాల దాకా ఉంది. కానీ సంకల్పానికి మాత్రము అమావాస్య శ్రావణ మాసం అనే చెప్పుకుంటాము అని చెప్పడం జరిగిందండి. ఆ ఉద్దేశంతో ఇంకా మీకు మరలా తక్షణమే వీడియో చేసి చెప్దాము అని చెప్పేసి అనుకున్నానండి. మరి అది సంగతి అండి. అయితే ఈ పోలాల అమావాస్య సోమవారం చేసుకోండి, కుదరని పక్షంలో మంగళవారం కూడా చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. అయితే ఇంకా శ్రావణ మంగళవారం మాత్రం నోచుకోండి. శ్రావణ మంగళవారాలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా మంగళవారం నోచుకోండి. ఎందుకంటే శ్రావణ మాసం ఇంకా మంగళవారం రోజున మన సంకల్పాన్ని చెప్పుకుంటాము. బుధవారం నుంచి భాద్రపద మాసం చెప్పుకుంటాము. భాద్రపద మాసం పాడ్యమే అనేటువంటిది శుక్లపక్షం అని చెప్పుకుంటామండి. కావున మరి ఈ యొక్క విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోండి, మరి మన్నించండి. ఇక నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అండి, పోలి వాసన పోలి అనేటువంటి దానిని చూపిస్తున్నానండి. దానికి కావలసిన పదార్థాలు ఏమిటి, అది ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మీకు చెబుతూ చూపిస్తానన్నమాట అండి. నేనండి వాసన పోలి అనేటువంటిది ఎలా తయారు చేసుకోవాలి, ఎలా పెట్టాలి అనేటువంటి దాన్ని చూపిస్తున్నాను అండి. ఈ ఇత్తడి గ్లాసు సోల గ్లాస్ అండి, కరెక్ట్గా సోల అంటే 1/2 కేజీ నేను మినపగుళ్ళనే నానపెట్టుకుంటున్నానండి. అయితే ఈ గ్లాసు తోటి 2 గ్లాసులు తీసుకున్నాను. మా ఇంట్లో దానిని బట్టి, జనాభాను బట్టి అదనమాట. దీనిని శుభ్రంగా నానపెట్టేసుకోవాలండి. ఈ నానపెట్టుకోవడం అనేటువంటిది అందరికీ తెలుసు కదండి. నానపెట్టేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకొని నీళ్ళు వంచేసి మరలా ఒక 2 చెంబులు నీళ్ళు పోసుకుని నానపెట్టుకోండి. అలా నానపెట్టుకున్న తర్వాత ఒక 4 గంటల సేపు అయితే కనుకను మీకు చక్కగా నానిపోతుంది. ఆ తర్వాత రుబ్బేసుకోవచ్చు. అయితే దీనికి మేము బియ్యం రవ్వ అనేటువంటిదే తీసుకుంటామండి. ఆ బియ్యం రవ్వని మీరు మిక్సీ జార్లో రుబ్బుకుంటే కనుకను చోవిని గ్లాసుడి బియ్యపు రవ్వనే తీసుకోండి. అంటే ఇది వరకు రోజుల్లో విసిరిరాయిని పెట్టి విసురుకునేవారు. ఆ తర్వాత మిల్లులకి కుంచుడేసి బియ్యం పోసి పంపించి జల్లెడ పట్టుకుని ఆ రవ్వని తడిపెట్టుకునేవారు. ఇప్పుడు మార్కెట్లోను రకరకాల అయినటువంటి బ్రాండ్లు దొరుకుతున్నాయి. నేను ఎక్కువగా లలిత బ్రాండ్ రవ్వని వాడతానండి. అందుకోసం ఆ రవ్వని తెచ్చుకున్నాను. ఆ రవ్వని తెచ్చుకుని నేను వెట్ గ్రైండర్లో రుబ్బుకుంటాను కాబట్టి గ్లాసుడు మినపప్పుకి గ్లాసున్నర పోసుకుంటున్నానండి. అప్పుడు చక్క దూదుల్లా వస్తాయన్నమాట అండి. చాలా బాగుంటుంది. కొట్టెక బుట్ట వండుకున్నా, మరి వాసన పోలి పెట్టుకున్నా చాలా బాగుంటుంది. అయితే పొట్టెక బుట్టలు అనేటువంటిది తయారు చేసిన విధానం మీకు వీడియో ఉందండి. ఆ వీడియో చూస్తే మీకు అవగాహన అనేటువంటిది వస్తుందన్నమాట. అయితే పప్పు నానపెట్టేశాను కదండి. ఇప్పుడు బియ్యం రవ్వ అనేటువంటి దానిని కట్ చేసుకుని మీకు గ్లాసుడుకి, నేను వెట్ గ్రైండర్లో రుబ్బుకుంటున్నాను కాబట్టి గ్లాసుడికి గ్లాసున్నర రవ్వ పోసి తడిపెట్టుకుంటానండి. ఆ తడిపెట్టుకునేది కూడా మీకు చూపిస్తాను అన్నమాట.
ఇదిగోండి పప్పు నానపెట్టేశాను. రవ్వని 3 గ్లాసులు పోసుకుంటున్నాను. అంటే నేను 2 గ్లాసులు మరి మినపగుళ్ళు నానపెట్టుకున్నాను కదండి. గ్లాసుడికి గ్లాసున్నర రవ్వ చప్పున 3 గ్లాసులు ఇలాగా పోసుకుంటున్నాను. అర్థమైందండి, మీకు కనపడిందా బాగాను? ఇది వేసేసిన తర్వాత దీన్ని నానపెట్టుకోవాలండి. కనీసం 1 గంట సేపైనా రవ్వ నానాలి. అయితే నేను ఒక 1/2 టీ స్పూను జీలకర్ర అనేది వేసుకుంటున్నాను. జీలకర్ర వేసుకోవటం వల్ల మన పిల్లలకి పెట్టినా కూడా ఎటువంటి ఎఫెక్ట్ రాదు, చాలా మంచిది. అయితే దీనికి ఎంత ఉప్పు పడుతుందంటే పెద్ద టీ స్పూన్ ఉప్పు పడుతుందండి. ఇదిగో ఈ రాక్ సాల్ట్ ఇలా వేసేసాను. వేసేసిన తర్వాత దీన్ని ఒక చెంబుతో నీళ్ళు తీసుకున్నాను కదండి, ఇలా జల్లుకుంటూ దీన్ని పొడి లేకుండా శుభ్రంగా జాగ్రత్తగా పోసుకుంటూ కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఎక్కడా కూడా పొడి రవ్వ అనేటువంటిది లేకుండా ఇలా కలుపుకోండి. అర్థమైందండి? ఇలా కలుపుకున్నాక ఈ చెయ్యి ఇలా ఉంటుంది కదండి, దీంట్లోకి కొద్దిగా నీళ్లు పోసుకుని చక్కగా ఇలా అనేసుకోండి. ఇప్పుడు ఈ నీళ్ళతోటి మీకు ఇలాగ పెట్టేసుకుని ఈ మూత పెట్టేసుకుని ఇలా పక్కన ఉంచేసుకోండి. ఎంగిలి సొంగిలి చేయకూడదు, అమ్మవారి పూజ కదండి. ఇది కూడా ఒక వారన పెట్టేసుకోండి. పెట్టేసుకున్నాక వెట్ గ్రైండర్లోకో దేంట్లోకో వేసేసుకుని చోవి సమానంగా ఉండాలి. మరీ గట్టిగాను ఉండకూడదు, మరీ పల్చగాను ఉండకూడదండి, మీడియంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే పోలి కానీ లేకపోతే కొట్టెక బుట్ట కానీ చక్కగా వస్తుందన్నమాట. మరీ లౌజ్గా అయిపోయింది అనుకోండి, సరిగ్గా ఆకారం అది సరిగ్గా ఉండదు, మంచిగా అనిపించదు. నేను కలుపుకున్నటువంటి చోవిని చూపించమ్మా ఒకసారి. ఈ విధంగా వస్తుందండి. మనం గరిటెతోటైనా కలుపుకోవచ్చు, చేతితోటైనా కలుపుకోవచ్చు అండి. ఇలాగ శుభ్రంగా కొంచెం పొంగాలండి. పొంగితేనే చిరుపులపు ఉంటేనే దాని రుచి బాగుంటుంది, లేకపోతే బుట్ట అనేది బాగుండదండి. మరీ పులపగా చేసుకోం, కానీ చిరుపులప అనేటువంటిది అందరికీ తెలుసు కదా. ఇగోండి, ఇప్పుడు చూసారా అండి, ఇలా కలుపుకున్నాం కదా, ఇలా వస్తుందండి. మీకు ఇంకా తెలియాలి అనుకుంటే అండి నేను ఒక టెక్నిక్ చూపిస్తాను, చూద్దిరిగాని. ఇలా ఒక కప్పు తీసుకోండి. ఇలా కప్పు తీసుకుని ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకోండి. రవ్వ కలిపాక అండి కొంచెం చేత్తోటి ఇలా ఉండలా వేసుకుంటే అలా పైకి తేలాలండి. రవ్వ ఎక్కువ అయితే ములిగిపోతుంది. అర్థమైందా అండి? అలాగే చోవు కూడా పల్చగా ఉంటే విడిపోయినట్టు అయిపోతుంది. ఇప్పుడు విడిపోయిందా అండి? విడలేదు. కాబట్టి ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక వాసన పోలి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానన్నమాట. ఇప్పుడండి వాసన పోలి ఎలా పెట్టుకోవాలి అనేది మీకు చూపిస్తున్నాను. అయితే ఇది వాసన పోలి యొక్క పాత్ర అండి. ఈ పాత్రని అమ్ముతారు, చాలా చోట్ల దొరుకుతున్నాయి. ఆంధ్రాలో అయితే బాగా తొందరగానే దొరుకుతాయండి. రావులపాలెం, రాజమండ్రి, కాకినాడ, ఇంకా అమలాపురం ఇలాంటి చోట్ల అన్ని చోట్ల కూడా దొరుకుతుందండి. ఇది 25 ఏళ్ల నాటి పాత్ర అనమాట అండి. 25 సంవత్సరాల పైన అయిపోయింది నేను కొనుక్కుని. అదనమాట. ఈ వాసన పోలి పాత్ర అయితే ఇడ్లీ లాగానే పెట్టేసుకోవచ్చండి. ఇందులోకి ఒక చెంబు నీళ్ళు పోసాను, మీకు కనపడిందా అండి? ఈ చెంబు నీళ్ళు పోసాను కదండి, ఈ పొయ్యి మీదకి ఇలా పెడతాను. ఇది కూడా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. అయితే మా దగ్గర ఆ పాత్ర లేదండి, మరి ఏం చెయ్యాలి అంటే, మీ దగ్గర ఇంత సిల్వర్ గిన్నె ఉన్నా, పెద్ద దుంగలాంటి స్టీల్ గిన్నె ఉన్నా అది కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే ఇలాంటి ఇత్తడి గిన్నె ఉంటే, ఇత్తడి గిన్నె రోజు వాడుకునే ఇత్తడి గిన్నె ఉంటే ఇలాంటి ఇత్తడి గిన్నె, నేను ఇది రోజు వాడుకుంటాను కాబట్టి ఇత్తడి గిన్నెకి చూపిస్తున్నాను అనమాట. అయితే ఏం చెయ్యాలి, మనకి ఇలాంటి గ్లాస్కో బట్ట అనేటువంటిది ఉంటుంది కదండి మగవాళ్ళది. ఒక పంచిని శుభ్రంగా ఉతికేసుకుని దాచుకుంటానండి. మంచిగా ఉతికేసుకుని దాచేసుకుంటాను. ఆ దాచేసుకున్న దాన్ని వాసన పొడి అనేటువంటిది ఎలా పెట్టుకోవాలంటే, మనకి గిన్నెకి కావాల్సిన బట్టను చూసుకోవాలండి. అంచుంటే కట్ చేసేసుకోండి. అర్థమైందా? దీన్ని శుభ్రంగా తడిపేసుకోవాలి. తడుపు కూడా అందరికీ తెలుసు కదండి. ఇదిగో తడిగా ఉంది, చూశారు కదండి. ఇలా తడిగా ఉన్న దానిని మనం చక్కగా ఇలా వేసేసి ఇలా తిప్పేసుకోవచ్చండి. ఇక్కడే ముడి పెట్టేయచ్చు. మాకు ఇలా రాదు అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే అండి, ఈ అంచు చింపేసి ఉంచాను కదా, దీన్ని చక్కగా ఇలాగా వేసేసి దగ్గరగా ఇలాగ ముడేసేసుకోండి. ఇలా ముడేసేసుకున్నాక ఏం చెయ్యాలి ఏమిటి, ఈ గుడ్డ కొంచెం
తడిగా బాగా తడిగానే ఉండాలండి, పొడిగా అస్సలు ఉండకూడదు. ఇలా ముడేసేసుకున్నారు కదా, ఇలా ముడేసేసుకున్నాక జారు ముడేసుకున్నా ఏ ముడేసుకున్నా మళ్ళీ ఉప్పుకునేటట్లుగా అలా ముడేసుకోండి. ఇలా ముడేసుకున్నాక చక్కగా ఈ బట్టని ఇలాగే ఉంచుకోండి, ఇలా ప్లేట్లోకి ఇలాగే ఉంచుకోండి. మనం అంతా గట్టైన శుభ్రంగానే పెట్టుకొని ఇప్పుడు దీని మీదకి ఏమైనా తడి ఉందేమో చూసుకోండి. నేను ఈ గిన్నెలోకి ఈ చెంబుడు నీళ్లు నిండా పోసేసానండి. పోసేసాక మీకు ఇంకా కొంచెం ఇదిగా అనిపిస్తే బట్టని కొంచెం ఇలా అనుకోండి, కొంత ఇలా అనుకుంటే సరిపడుతుంది. ఏసది లేకుండా చూసుకోండి. నీట్గా ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఇలా గట్టితో కలుపుకోండి, అడుగు కలుపుకొని ఇలాగా వేసుకోండి. మీకు ఎంత పొడి కావాలో చూసుకోండి. నివేదన కదా, చక్కగా చిన్నగా, మరీ చిన్నది కాదు, అలాని మరీ పెద్దది కానీ కాదు. అలాగే ముక్కలు చెక్కలు చేయకూడదండి. పొడి పడంగానే పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ బట్టని ఇలాగా వేసేసుకోండి, నీట్గా ఇలాగా వేసేసుకోండి. వేసేసుకున్నాక ఈ బట్టను అంతటిని ఇలాగ పైకి తీసుకోండి. మరి పొయ్యి మీద పెట్టుకుంటారు కదా, అందుకోసం బాగా తడుపుకోవాలి. ఇలా పొయ్యి మీద పెట్టుకున్న ఈ కొసలతోటే మీరు చక్కగా అలా ముడేసేసుకోండి. చూసారా, ఇలా నీట్గా వచ్చింది కదా. ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉందా? ఇలా వచ్చాక స్టవ్ వెలిగించుకోండి. స్టవ్ వెలిగించేసుకొని ఇలాగ పొయ్యి మీద పెట్టేసుకోండి. మీడియంలో పెట్టుకోండి, మరీ హైలో పెట్టుకోకుండా. బట్టని ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యాస్కి తగలకుండా చూసుకోండి. జాగ్రత్త సుమ. మరి అది వెనకాల కూడా అంతా చెక్ చేసుకోండి. జాగ్రత్తగా బట్ట అనేది కిందకి రాకుండా చూసుకోండి. అది మాత్రం జాగ్రత్త సుమ. అది ఇలా అయిపోయిన తర్వాత మీడియంలోకి మంట పెట్టండి. అది మీడియం. దీనిపైకి చక్కగా ఇలాగా మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని కరెక్ట్గా 10 నిమిషాలకి ఓపెన్ చేయండి. 10 నిమిషాలు అయ్యాక స్టవ్ బంద్ చేసేసి ఓపెన్ చేసుకోండి. అది ఓపెన్ చేసిన తర్వాత నేను కరెక్ట్గా 10 నిమిషాలు అయ్యాక ఓపెన్ చేస్తానండి. ఇప్పుడండి ఈ పొడి పాత్ర ఉంది కదా, ఈ పొడి పాత్రను కూడా మీకు చూపిస్తున్నా అండి. చక్కగా చెంబుడు నీళ్ళు పోసేసుకున్నాను. మీకు ఇందాక ఒక చెంబుని చూపించాను కదా, మళ్ళా కూడా చూపిస్తున్నాను. ఇదిగో ఇలాంటి చెంబుతోటి ఇలా చెంబుడు నీళ్ళు పోసేసుకున్నాను. పోసేసుకున్నాక మనం ఏం చేయాలంటే అండి, ఇలాంటివి పెట్టుకోవాలి. దీనికి చిల్లులు అనేది ఎక్కువగా ఉంది, పిండి వేస్తే కారిపోతుంది. అయితే మరి ఏం చెయ్యాలండి, ఏమిటి? మన దగ్గర ఇలాంటి బట్ట ఉంది కదండి, ఈ ప్లేటుకు సరిపడా బట్టని కట్ చేసుకుని శుభ్రంగా తడిపేసి ఈ ప్లేటు మీదకి వేసుకోండి. లేదు మాకు అరిటాకులు ఉన్నాయండి అనుకుంటే ఇలాంటి అరిటాకుని తీసుకోండి. ఇలాంటి అరిటాకుని తీసుకుని దీనికి సరిపడా అరిటాకుని మీకు వేసి చూపిస్తున్నాను. ఇదిగోండి, అరిటాకుని శుభ్రంగా కడిగేసానండి. మీకు దీనిపైన నూనె రాసుకోవచ్చు అంటుకోకుండాను. నేనైతే కడిగేసాను కదా అని అనుకుంటున్నాను, అయినా కానీ కొద్దిగా నూనె రాసే మీకు చూపిస్తున్నాను. పిల్లలు అలాంటి వాళ్ళు పెట్టుకుంటారు కదండి, అందుకోసం వాళ్ళకి నీట్గా కనపడాలి కాబట్టి ఇక కొద్దిగా అరిటాకుకి నూనె రాసేసుకోండి. రాసేసుకున్నాక దీంట్లో కూడా ఒక 2 గరిటెల పిండి ఇలా ఎప్పుడు పెట్టుకుంటున్నా అడుగు మీద కలుపుకోవాలి. ఎందుకంటే అండి ఈ రవ్వ అనేటువంటిది కిందకి చేరిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలాగ కలుపుకుంటూ నేను 2 గరిటెలను పొడి వేసి పెడుతున్నాను. 2 ప్లేట్లు ఉంటాయండి, నేను ఒక ప్లేటుదే వేసి చూపిస్తున్నాను. ఈ ప్లేట్ ఇంకా అవసరం లేదు, తర్వాత పెట్టుకుంటాను. ఇక దీనిపైన ఆకు అనేటువంటిది ఏమీ వేసుకోక్కర్లేదండి. ఇలా పెట్టేసుకున్నాను కదా, మీకు బాగా కనపడిందా అండి? ఇప్పుడు దీని మీదకి మూతలాగా పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకున్నాక ఇది కూడా కరెక్ట్గా, ఇది చిన్న పొయ్యి మీద పెడుతున్నాను కాబట్టి హైలో పెట్టుకుంటున్నానండి. హైలో పెట్టుకుని 10 నిమిషాలు అయ్యాక, కరెక్ట్గా 10 నిమిషాలు అయ్యాక దీన్ని కట్టేద్దాం. కట్టేసి మీకు ఎలా వచ్చింది ఏమిటనేది చూపిస్తాను. 10 నిమిషాలు దాటిందండి. అయితే నేను సిమ్లోకి మార్చేశాను. ఇది కూడా సిమ్లోకి మార్చేశాను. ముందర మీకు వాసన పూడిది కుక్కర్లో దాతండి, మీకు డౌట్ వస్తే 8 నిమిషాలు అలాగ అయ్యాక చూసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇబ్బంది ఉండదు. మనం ఇలా మూత తీసేసుకొని ఒకసారి బట్టతో కానీ లేదా ఇలా పట్టకరతో కానీ ఇలా చూసారా అండి, బాగా కనపడుతుందా మీకు పొడి? ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిందంటే ఇది ఉడికినట్టు. అయినా ఒకసారి మీకు డౌట్ వస్తే చిన్న స్పూన్తో కానీ ఇలా చేత్తో కానీ నొక్కితే సరిపడుతుంది. ఇక ఉడికిపోయింది. స్టవ్ బంద్ చేసేస్తున్నాను. దీన్ని తీసి మీకు ఒక ప్లేట్లోకి చూపిస్తున్నానండి. చూసుకోండి, అలా విడిగా వచ్చేసింది. చూసారా అండి, ఎక్కడైనా ఇంకా అంటుకోదు. ఇది వాసన
పోలి అంటేనండి. అర్థమైందా? ఇలాగ ఎన్నైనా పెట్టుకోవచ్చు. మీకు పాత్ర లేకపోతే ఈ మాట పాత్రని కొనుక్కోండి చక్కగాను. ఇప్పుడు 300 ఎంతో అన్నారు, అదనమాట అండి. ఇక దీన్ని కూడా స్టవ్ బంద్ చేసేస్తున్నాండి, ఎందుకంటే బట్ట కదా మరి, అదనమాట. దీనిపైన మూతని ఇలాగా తీస్తున్నాను అనమాట. తీసాను కదా, తీసిన తర్వాత ఈ ముడిని ఇగో ఇలాగా జాగ్రత్తగా ఉప్పేసుకోండి. వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ బట్టని తీసాను. అమ్మ దగ్గరగా చూపించు. ఇగో మీకు పై బట్ట కానీ ఏమైనా అంటుకుందా అండి? ఎక్కడైనా అంటుకుందా అసలు? అదిగో కనపడిందా అండి? అంటుకోలేదు. కాబట్టి ఈ పొడి కూడా వచ్చేస్తుంది. అయితే దీన్ని ఒక స్పూన్తో కానీ ఇలాంటి చిన్న అట్ల కాడతో కానీ జాగ్రత్తగా ఇలా బట్ట మించి తీసేసుకోవచ్చండి. ఇలా తీసేసుకుంటే ఇగో లేకపోతే బట్ట అంతా ఉప్పుకోవచ్చండి. మళ్ళీ పోడు పెట్టుకుంటాం కదా, ఇదిగో ఎంత పోడు వచ్చిందో చూసారు. ఇలాగ 2 పోళ్ళను తయారు చేసుకొని కొంచెం ఆవు నెయ్యి చొక్క అభికరించి అలాగే బెల్లం ముక్కేసి అమ్మవారికి పోలేరమ్మ తల్లికి నివేదన చేయటం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ మూటని ఈ గుడ్డని ఉప్పాలంటే ఉప్పక్కలేదండి. మనకి మళ్ళీ ఇలా చెంబుతో సగం నీళ్ళు తీసుకొని ఇలా ఇందులోకి పోసేసుకోవడమేనండి. పోసేసుకొని మళ్ళీ కొంచెం ఈ నీళ్ళ తడి ఇలాగా బట్ట ఇప్పలే కదండి, ఈ నీళ్ళంతా వెళ్ళిపోతుంది ఇందులోకి, పల్చడి బట్ట అవుతాను. దిగిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ పోడిపిండి వేసుకొని పోడి పెట్టేసుకోండి. ఇది మనం పోలిని తయారు చేసుకునేటువంటి విధి విధానం అన్నమాట. ఇప్పుడు అందరికీ వాసన పోలి అనేటువంటిది పెట్టుకోవడం తెలిసిందే కదండి. మరి మీరు కూడా పెట్టుకొని అమ్మవారికి నివేదన చేసి అమ్మవారి యొక్క కృపకి పాత్రలు కావాలని ఈ యొక్క సూర్యకుమారి మనసా వాచా కర్మన అనుకుంటోందండి. ఆ భగవంతుని ప్రార్థిస్తుంది. మరి మీరు సోమవారమైనా చేసుకోండి, మంగళవారమైనా చేసుకోండి. కానీ కొంతమందికి సోమవారానికి అడ్డు తీరిపోతే మంగళవారం కూడా చేసుకోవచ్చు. మంగళవారం కూడా మన సంకల్పం అమావాస్యని చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ వేళ కూడా చేసుకోండి, మానక్కర్లేదు. అర్థమైందా? ఇంకా అడ్డు లేని వాళ్ళందరూ కూడా సోమవారం చేసేసుకోండి. ఈ యొక్క చిన్న విన్నపాన్ని మన్నించాలి. ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. సర్వే